అందరికీ నమస్కారం. ఈ రోజున చిరు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ అధినేత అన్న చిరంజీవి గారు అన్న కలవడం జరిగింది. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. ఇటువంటి వరి వంగడాన్ని అందించినటువంటి అన్నగారు వేసుకోకుండా మనకి పంపించారు సీడు. అన్నగారు తెచ్చుకున్నారు సీడ్ వేసుకోవడానికి. కానీ హర్ష సివిఆర్ పద్ధతిలో నువ్వు ఆర్జిఎల్ 7034 వెయ్యి అని చెప్పి అన్న కూడా వేసుకోకుండా మనకి ఇవ్వడం జరిగింది. అది మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. చూడండి అన్న, ఇది ఎంత ఉందంటే సివిఆర్ పద్ధతిలో వరి సాగు ఏ దొబ్బెత్తుకున్నా 50, 60, 70 ఉంది. నా ఈ 5 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో నూతన వరి వంగడాలు వేసాం. ఏ వరి వంగడం కూడా ఇవ్వనటువంటి సాటిస్ఫాక్షన్ ఈ వరి వంగడం వచ్చింది. నేను చెప్పడం కాదు, అది మీరు కళ్ళారా చూస్తూ ఉంటారు. చూడండి, ఇంకా క్లైమాక్స్కి వచ్చేస్తున్నాం మనం. కొన్ని రోజులు పోతే మురికోత హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఉంటుంది. 80+ కూడా ఉన్నాయి, కొన్ని 85+ కూడా ఉంది. 85, 80 దాదాపు అంటే 87, 88 ఆ రేంజ్లో ఉంది. ఇటువంటి వరి వంగడం పాలడుగు వెన్ను చూడండి. పాలడుగు వెంకట సత్యనారాయణ గారు శ్రీకాకుళం జిల్లా రాగోలు వరి పరిశోధనా స్థానంలో ఈ వరి వంగడం క్రియేట్ చేసినారు. ఆయన ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయం లాంగ్ గుంటూరులో ఉపకులపతిగా వైస్ ఛాన్సలర్ అయ్యారు. నిజంగా మంచి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది. ఇటువంటి వరి వంగడం ఆర్జిఎల్ 7034 లాంటి ఆ వరి వంగడం క్రియేట్ చేసినటువంటి పాలడుగు వెంకట సత్యనారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఆ సీడ్ ఇచ్చినటువంటి అన్నగారు చిరు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ అధినేత చిరంజీవి అన్నగారికి, ఈ సీడ్ని మన క్షేత్రంలో వేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇటువంటి వరి వంగడం వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్, హ్యాపీనెస్ ఇచ్చింది. ఏదంటే ఏ రైతైనా సరే ఎందుకు వేస్తారంటే ఓ 4 రాళ్ళు సంపాదించుకోవడానికి కదా. ఒక మంచి సీడు, మంచి నిండుగా రైతులకు ఆదాయం ఆ విధంగా చెప్పండి అన్న, మీరు చెప్పండి. ఇప్పుడు ఆర్జిఎల్ 7034 గురించి పలు జిల్లాల్లో రైతులకి అనేక డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్లు క్లారిఫై చేసేదానికి ఈరోజు చెకింగ్ పర్పస్గా వచ్చాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్ని వెరైటీలు కాండం మెతు వస్తుంది. ఆర్జిఎల్ 7034 వెరైటీ కాండం దృఢంగా ఉంది, ఎన్ను లావుగా ఉంది, దృఢంగా ఉంది. అదేవిధంగా ఈ వెరైటీ బీపీటీని పోలిన గింజ వెరైటీ ఇది. దీని యొక్క దిగుబడి సామర్థ్యం ఏంటంటే రబీలోను ఖరీఫ్లోను 50 బస్తాల దిగుబడి వచ్చే ప్రాసెస్లో ఉంది. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 150 రోజులకి వస్తుందా, 150 రోజులు దాటుద్దా, లేకపోతే 145 రోజులకి ఈ వరి వెరైటీ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే దాని గురించి మేము అబ్జర్వేషన్లో ఉన్నామండి. అయితే ఎంత తుఫాన్ వచ్చినా పడిపోకుండా ఉండే సామర్థ్యం ఇప్పుడు కనపడుతుంది. బాగా కాలు బలం గట్టిగా ఉంది. వాళ్ళు చెప్పినట్టే మెంతా తుఫాన్ కూడా తట్టుకుందా. మెంతా తుఫాన్ అయితే దీని యొక్క పెర్ఫార్మెన్సు రబీలో కూడా బాగా ఉండింది, ఇప్పుడు కూడా బాగా ఉంది. హైట్ ఉంది, పొలం పడలేదు, దీన్ని వేసుకోవచ్చునా వేసుకోకూడదునా అనే దాని గురించి నెక్స్ట్ ఒక 20 డేస్ ఆగి మళ్ళీ ఇంకొక వీడియో ఎన్నులన్నీ వచ్చిన తర్వాత ఇంకొక వీడియో తీసి రైతులకు చెప్తామండి. ఇంకోటి ఏంటంటే నా నూతన వరి వంగడాలు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఎకరా కానీ 2 ఎకరాలు కానీ వేసుకోవాలి. అంటే ఒక 5 ఎకరాల లోపల వేసుకోవాలి. ఎందుకంటే మన వాతావరణానికి సెట్ అవుతుందా లేదా, మనకు సూటబుల్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఒక ట్రయల్గా వేసి ఓకే సక్సెస్ఫుల్ అయితే అంటే అప్పుడు పెంచుకుంటూ పోవాలి. చెప్పండి అన్న. సరే, ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళు మటుకు బాగుంది. అందరికీ నమస్కారం. ఆర్జిఎల్ 7034 మీరు చూస్తున్నటువంటి ప్రక్రియ అన్నగారు ఇచ్చిన సీడ్. అది నెక్స్ట్ నవంబర్ మాసంలో తెలంగాణతో పాటుగా డిఆర్ఆర్ ధాన్ 80 మన క్షేత్రంలో మనం వేయాలని ప్లాన్ చేస్తా ఉన్నాం. అన్నీ సవ్యంగా కుదిరితే దైవానుగ్రహం, పెద్దల ఆశీర్వాదం, అదేవిధంగా అన్న వాళ్ళ సపోర్టు. చూసారు కదా, ఇది ఆర్జిఎల్ 7034 కొత్త రకం కాబట్టి మనం ఎక్కువ చెప్పకూడదు. ఇంకా ఉరికోతకు మళ్ళీ అన్న వెన్ను వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఒక వీడియో తీసి దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈ లోపల డిఆర్ఆర్ ధాన్ 80 అనే వరి వంగడాన్ని, నూతన వరి వంగడం అది, దాన్ని నవంబర్లో అది పంటకాలం 135 రోజుల పంటకాలం అది. దాన్ని కూడా సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయాలని నిర్ణయించుకోవడం జరుగుతుంది.
కొన్ని విషయాలు మనం తొందరలో తెలుసుకోవడం జరుగుతుంది. అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఫీల్డ్ విజిట్ వచ్చినందుకు శుభ సందర్భంగా అన్న మీరు ఇచ్చినటువంటి RGL 7034 ఇది ఎక్సలెంట్ ప్యాడీ వెరైటీ అన్న. ఏదంటే మనకు అర్థమైపోతుంది కదా, ఇప్పుడు అన్నం ఉడికిందా లేదని 2 మెతుకులు చూస్తే చాలు. అలాగా ఏ దొబ్బెత్తుకున్నా కూడా 50, 60, 70 తెలంగాణ సోనా అసలు ఇన్ని లేదు. ఏది 40కి వచ్చి ఆగిపోయింది, లేకపోతే 45, 50. ఇది ఏది ఎత్తుకున్నా 60, 70, 80 దాకా పోయింది. ఇంకొక దానిలో మొన్న లెక్కేసినప్పుడు 88 దాకా పోయింది. రికార్డ్ ఓకే అండి. కింగ్ ఆఫ్ ఆల్ టిల్లర్స్. ఇప్పుడు నవంబర్లో ప్లాన్ చేసింది DRR డాన్ 80. దీని యొక్క పంట కాలం వచ్చి 135 రోజులు. షుగర్లెస్ సెగ్మెంట్ కింద వడ్లు మిల్లర్స్ కొనుగోలు చేస్తారు. ఆల్రెడీ హైదరాబాద్ రీసెర్చ్ వాళ్ళు DRR డాన్ 75 అని రిలీజ్ చేస్తే అది లావు గింజ వచ్చి ఫెయిల్ అయిపోయింది. అదేవిధంగా DRR డాన్ 40 కూడా చూస్తున్నాము. ఇవన్నీ నేను అబ్జర్వేషన్లో నాకు కనపడ్డది. DRR 80 బాగుందని దాన్ని రీసెర్చ్ చేస్తున్నాము, చూస్తున్నాము. అందుకని నెక్స్ట్ నవంబర్కి 2 ఎకరాల చేత DRR 80 వేపిస్తాము. దాని యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో చూసుకుని నెక్స్ట్ రైతులకి దాని గురించి అవగాహన కార్యక్రమం వేయకూడదు అనే దాని గురించి మేము నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తామండి. DRR డాన్ 80 వచ్చి 135 రోజుల పంట కాలము, షుగర్లెస్ సెగ్మెంట్, తెగుళ్ళు ఏమి లేవు. నీట్గా దిగుబడి ఎకరానికి 50 బస్తాలు వచ్చే ఆస్కారాలు ఉన్నాయని మేము రీసెర్చ్లో విన్నాము, మా యొక్క సర్వేలో కూడా మేము విన్నాము. అందుకని నెక్స్ట్ సీజన్లో దాన్ని హర్ష గారి చేత మేము ప్రయత్నిస్తున్నాము. ఓకే అండి. ఇంకొక విషయం ఏంటంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ లాగా ముగ్గురు ఒక వరి వంగడం సక్సెస్ అవ్వాలంటే వరి సాగు చేసే రైతులు, రైస్ మిల్లర్లు, రైస్ వినియోగదారులు ఈ ముగ్గురిని కానీ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ ముగ్గురిని కానీ సపోర్ట్ కానీ చేస్తే ఆ వరి వంగడానికి తిరుగులేదు. ఆ కోవకు చెందిందే ఈ BPT 5204 M వెంకటరమణ రెడ్డి గారు మహనీయులు బాపట్ల వరి పరిశోధన స్థానంలో క్రియేట్ చేసినటువంటి BPT 5204. అదేవిధంగా RNR 15048 తెలంగాణ సోనా చెన్నమాధవం దామోదర్ రాజు గారు, చెన్నమాధవం సురేంద్ర రాజు గారు క్రియేట్ చేసినటువంటి వరి వంగడం. ఆ సెగ్మెంట్లోకే ఈ RGL 7034 కూడా అంటే పాలడు వెంకట సత్యనారాయణ సారు అంటే ఇటీవల వైస్ ఛాన్సలర్ అయ్యారు ఆయన, ఆచార్య NG రంగ విశ్వవిద్యాలయం గుంటూరు. అలాగే ఈ DRR దాని కూడా ఇంకా వాటి గురించి నెక్స్ట్ అప్కమింగ్ డీటెయిల్స్లో చూద్దాం. థ్యాంక్ యూ.